सद्गुरु श्री साईनाथ शरद साधु जी की जय। సాయి వంటి దైవం ప్రజలందరి నోట సాయి నామం సలహా సర్వత్రా సాయి రూపం రంజిత ఉద్యగాలు సాయి మహిమతో ముక్తిని గుణ సాయి పద రవసి మన హృదయ పదవంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి ప్రణవనాద రీతికల్లా సాయి సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మట్టెక్కాలి సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆత్మతో ప్రార్థించడం మనం చేయగలిగింది కేవలం శ్రీ బాబు.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు, వారు సర్వ ప్రాణులలోనూ ఉన్నారు. బ్రహ్మ నుండి చీమ దోమాది క్రిమి కీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండింటి యందు ప్రవీణులవ్వటం వలన వారు సద్గురు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయినా శిష్యులకు బోధించలేనివారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపచేస్తాడు. జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపచేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అపారం. ఇప్పుడు గతంలో తెలియజెప్పినట్లు స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు, మరొకరిని పొలగం కోరుతారు, ఇంకొకరిని చేత బెత్తం పుచ్చుకుని గురువు వలె వీపు బ్రద్దలు కొడతారు, ఒకరిని కలలో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు, భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాలెందు ప్రీతిని కలిగిస్తారు, ఒకరిని వీపు బ్రద్దలయ్యేలా బాది ఛాతీపై నూరే రాయితో మర్దించినట్లుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తరువాతి కథా విశేషాన్ని గానం చేసిన వారు విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లీనులై అక్షయ ఆనందాన్ని పొందుతారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినడం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళనం చేసే పరమ పావనమైన సత్పురుషుని కథలను మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథావర్ణనను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగున బాబా యొక్క కరుణ కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వర్తకులు. భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాలలో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది. అక్కడి అధికారుల క్రింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేశాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న వేల మైళ్ళ దూరంలో ఉన్నా నేను పిచ్చుక పిల్ల గాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుని వస్తాను అని బాబా అనేక సార్లు చెప్పగా చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశాల నుండి షిరిడీకి తీసుకుని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకడు. ఇతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మలలో గడించిన ప్రారంధ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథులు కళ్ళలో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్న నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయ పేటికలో ప్రేమగా పదిలపరుచుకున్నాను. వారిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల. దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1910 క్రిస్మస్ సెలవు రోజులలో లాలాజీకి షిరిడీ ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలలు ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండడం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తరువాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల గృహస్థుని ఇంటికి లక్ష్మీచంద్ దాసగణ సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచడం దాసగణకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్కు తాను స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకొచ్చారు. అదే గడ్డం, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు. తన కలలో చూసిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచంద్ మనసు మోగపోయింది. అసలే అది దాసగణ కీర్తన, అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీ చాలా తల్లీనుడయ్యాడు.
కోమల మనస్కుడైన లక్ష్మీచంద్ కళ్ళ నుండి ప్రేమాసురులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూసిన మూర్తి సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు. తనతో షిరిడి వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఆ సత్పురుషుని పాదాలపై శిరస్సును ఉంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడు ఆతురపడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగడానికి ఏం చేయాలి అని వారి దర్శనానికి ఏం చేయాలి అని మార్గాలు వెదకసాగాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తికి ఆకలి కొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీకి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజ్ దర్శనానికి కేడ్గాం వెళ్లాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడి వెళ్లాలని తోచింది అని అన్నాడు. వెదగబోయిన తీగ కాలికి తగిలినట్టుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలను అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్క బట్టలు అవి సర్దుకుని బయలుదేరి వెళ్లి వేళకు టికెట్లను తీసుకుని ఉభయులు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరూ భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకపు చేశాడు. షిరిడి నుండి వచ్చిన వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతతో నమస్కరించి, సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగే అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడి సమీపంలో ఉండే 4 ముసల్మానులు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసినది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, ఔలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరూ ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపరగాం చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామ పళ్ళు ప్రీతి. కోపరగాంలో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వారిని అమ్ముతారు. వారిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడి దృశ్యాన్ని చూసి ఆనందిస్తూ సేటు జామ పళ్ళను మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవతల తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడి 4 ఊళ్ళ అవతలున్నది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచంద్కు జాంపళ్ళు గుర్తుకొచ్చాయి. కానీ అక్కడ అవి దొరకవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఒక ముసలావిడ తలపైన బుట్టతో బండి వెనుక పరుగున రావడం చూశాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామ పండ్లు తమ కోసమే వచ్చాయా అని తలచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్లను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్లను తన తరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామ పండ్లు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవడం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవటం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించటం, వారే సంకీర్తనలో దర్శనమివ్వటం ఎంత విచిత్రం! ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషే అయి ఉంటుందేమోనని లాలాజీ తనలో అనుకున్నాడు. తరువాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూచి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తరువాత పూజా సామాగ్రిని తీసుకుని వెంటనే మసీదుకి వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభామండపంలోనికి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గతమైంది. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులను మరచి తల్లీనులై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళనం చేశాడు. ఆర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని
అరటి పండ్లను అర్పించాడు. ధూప దీపాలు, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురు కృపలోని ఆనందం లభించింది. సాయి చరణార విందాలలో భ్రమరంలా రమించాడు. అప్పుడు బాబా తాలే రస్తేయే భజన్ కర్తే ఔర్ ధూపదే అదే మీకో పూదే క్యాదులో ధీంపే భూదేనా छटको भी अवने तंबोसी देखने क्यों डूबते आदमी को भूदेने जालू है क्या सच्चा सहेन कारला ఆపన విచార్ ఆపే. వెదవా, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి గాని రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వెరపోయాడు. తాము దారిలో బాబా గూర్చి వాకబు చేయటం ఇక్కడ బాబాకి ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్కు పరమ ఆశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిలో భజన చేయటం వగైరా విషయాలు బాబాకి ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండటం వల్ల అప్పు తీసుకుని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమ ఆశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుపట్టినది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలను ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవటం, తీర్థయాత్ర పర్యటనలు చేయటం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదమంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దానిని తిని చాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకు వచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక 3వ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకుని జోగు మసీదుకి వచ్చి బాబాని అడిగాడు, ఈ రోజు నైవేద్యం ఏం తీసుకుని రమ్మంటారు అని. సాయి మహారాజు నాకు పళ్ళెం నిండా సాంజా తీసుకునిరా, పూజ ఆరతి తరువాత చెయ్యి అని చెప్పారు. పూజా సామాగ్రిని అక్కడే ఉంచి జోగు వెంటనే వెనకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజాను తీసుకుని వెంటనే వచ్చాడు. ఆ తరువాత మధ్యాహ్న హారతి అయ్యింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పల్లాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకొని రండి, అందరం తృప్తిగా సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాను తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి కూడా వేస్తూ ఉంది. వెన్ను నొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నులో పోటు. దాని వలన లక్ష్మీచంద్ మనసు బాగా లేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలను శ్రోతలు శ్రద్ధగా గమనించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय. भूख लगी है, अच्छा हुआ, कमर में दर्द चाहिए, दवा अब सांझा की चली है, हवा करो सवार హారతి. ఆకలి అవుతుంది, మంచిదే, వెన్ను నొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయ్యింది, ఇక హారతికి లే. లక్ష్మీచంద్ మనసులో ఉన్నదంతా బాబా మాటలలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజు అంతర్జ్ఞాని కదా. హారతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజా లభించింది. అలా
అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజో ప్రక్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయిపైని భక్తి ఎంతగా కుదిరిందంటే ఎవరైనా షిరిడీకి వెళ్తున్నట్లు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరొత్తులు, కర్పూరము పంపేవాడు. షిరిడీకి వెళ్ళే వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడడానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాను ఇలా కష్టపెడుతుండేమిటి? ఎవరిదో దృష్టి దోషం తగలడం వలన ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మర్నాడు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దానిని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది. ఇది ఎవరిదైనా దృష్టి తగలడం వలన నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లుంది. ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తుంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాలలో ఉన్నారు అని అనుకొని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది. దయచేసి మమ్ము ఎప్పుడు ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నవించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు. నా మనసు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుగాక. మీ పాదాల యందు నా మస్తకా నుంచి మీ సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞనివ్వండి. అనాథులమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలుగుకుండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూతిని, ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకొని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరద్ బాబూజీ की జై. ఆ పిచ్చుక ప్రేమమయ అయిన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైనది. బర్వాన్పురంలో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూసింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను, తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలచారు. ఒక మంచి రోజున ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకొని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణ సేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు, వారు కిచిడి భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడి నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజుల దాకా గడిచినా వారి కిచిడి నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరడంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు.
15వ రోజున మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెరవేసి ఉంది. అప్పటికే బాబా తన భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరు వెళ్ళరు. కానీ ఆ స్త్రీకి ఆతురత, నిశ్చింతగా క్రింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమై వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అలా అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు? ఎవరిని లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుగా దాన్ని అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూసి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకిక శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తర్వాతి కథను వింటే మనసులో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతడు రావ్ బహదూర్ సాటే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయటం వల్ల అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఏదో రుణానుబంధం ఉండడం వల్ల అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాటే ఖేడ్ జిల్లాలోని ప్రాంతీయ అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతన్ని శివాలయంలో నిత్య పూజ సేవలో నియమించాడు. తర్వాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాల్లో మనసు లగ్నమైంది. శ్రీ సచ్చిదానంద సన్నోట 11 సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమే వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు? ఎవరినీ లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుగా దానినే అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీ చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూచి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకిక శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తరువాతి కథను వింటే మనసులో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతడు రావ్ బహదూర్ సాటే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయడం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘు. సాయితో ఏదో రుణానుబంధం ఉండడం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాటే ఖేడా జిల్లాకు ప్రాంతీయ అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఒక మేఘు అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతనికి శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తరువాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి భాగ్యోదయమై
షిరిడీలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాలలో మనసు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తరువాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరలా ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తరువాతి విషయం వర్ణన. మేఘు యొక్క గొప్ప పుణ్య సంచ సంచయం వలన అతనికి రావ్ బహదూర్ సాటే లభించాడు. సాటే ప్రయత్నం వలననే మేఘు పరమార్థంలో పడ్డాడు. మేఘు పరిస్థితుల ప్రభావం వలన కర్మభ్రష్టుడవగా సాటే అతనికి గాయత్రిని ఉపదేశించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘు సాటే సేవలో ఉండగా వారిలో పరస్పరం ఆదరణ పెరిగింది. మేఘు సాఠేను గురువులా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాటే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాటే మేఘుతో సాదరంగా బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీ పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూచి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాల యందు నీకు భక్తి కలగాలని నా మనసులోని కోరిక. నీ శరీరం సార్థకమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనసులో సద్గురువు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘు ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాన్ అని కొందరంటారు అని సాటే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవులలో పడగానే మేఘు మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనంటే సాటే బాధపడతాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచక మేఘు చింతించసాగాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితిలో మనసు ఊగిసలాడింది. అయినా సాటే చాలా బలవంత పెట్టగా మేఘు బాబా దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తరువాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలను ఆరంభించాడు. ఉగ్రస్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకుని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను నీచులలో నీచునైన యవనుణ్ణి. నీవు అపవిత్రుడివైపోతావు. వెనక్కు తిరిగి వెళ్ళిపో అని అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచే వాళ్లకు వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తుంటుంది. నా మనసులోని ఆలోచనలను ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడ? ఇంత దూరాన ఉన్న అహ్మద్ నగర్ ఎక్కడ? సంశయాలతో నిండిన నా మనసును బయటపెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడలిపోయి మేఘ ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి
శక్తానుసారం సేవ చేస్తుండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు. కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధి ధ్యాసనంతో అభిమానం పెరగగా మరలా షిరిడికి వచ్చాడు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయి ఆతుని శరత్ బాపూజీకి జై. మరల తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాలయందు అనురక్తుడై సాయినాథుని శంకరుని వలనే భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అనే నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనస్సు కల్మషరహితమైంది. అతని బుద్ధి తదాకారమైంది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయే అతని దేవతార్చన. సాయే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వదళాలు ప్రీతి. కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందటానికి బిల్వపత్రి కోసం 1.5 కోసుల దూరమేమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి పూజా సామాగ్రిలో ఉంచి గ్రామ దేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకి వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవహన వగైరా చేసి ముందు వారి పాదతీర్థాన్ని సేవించేవాడు. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామ దేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడిలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్నం ఆరతిని చేసేవాడు. కానీ ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబాదేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ గుడిద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల పూజను చేయకుండానే బాబా ఆరతిని చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తర్వాత ఇక్కడికి రా అని అనగా, తలుపులు మూసి ఉన్నాయి. వాణ్ణి తెరవాలనుకున్నా తెరుచుకోలేదు. కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చిందని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవమయ్యాయి. కండేరాయని పూజ చేశాక మేఘ తపన పోయింది. తర్వాత బాబా మేఘాను పూజ చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజను చేసి అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను ఫలాలను దక్షిణను అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగ స్నానం చేయించాలని మేఘకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కొని చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతబట్టుకొని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించలేదు. మేఘకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రయాణం. నీరుని తెచ్చి రాగి గంగాళంలో పోశాడు.
ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేత్తో పట్టుకొని నచ్చచెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీరునైన నాకు గంగా నీరెందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కాని మేఘ అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తర్వాత లేచి స్నానానికై వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి, శరీరానికంతటికీ శిరస్సు ప్రధానం, శిరస్సుపై కాసిని నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పంగా హరగంగే అంటూ మొత్తం నీరు బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెని కింద పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరం అంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిచింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడ నీటి చుక్కే లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాపూజీ కీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు. సరే, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్న భక్తులు శ్రద్ధ స్థైర్యాలు కలిగి ఉంటే తమ మనోభీష్టాలు పొంగుతాయి. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు బోధనను చేస్తారు. ఇటువంటిదే మేఘ యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను కానీ శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద కొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని, 2 స్థలాలలోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడపగా ఒక తెల్లవారుజామున మేఘ మేలుకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద నుంచి కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘ మేలుకొని ఉండటం చూసిన బాబా అతని పక్కపై అక్షంతలను చల్లి, మేఘ త్రిశూలాన్ని గీరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి
బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపై అక్షంతలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వలె మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని మేఘ త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారికి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పినా నా మాటలు వినలేదా? పొట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలను అర్థభరితము వాస్తవము అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొలిపినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరచలేదు, అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లఎడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. తరువాతి విశేషం త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు పెద్దగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘా వెళ్ళి త్రిశూలాన్ని గీయడం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. రెండవ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘా కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతన్ని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘా స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తదేకంగా చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఈ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షిత్కు కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకొని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకొని రాతిబండపై నిల్చుని తువ్వాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకు అయ్యింది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘా కనిపించాడు. కాక బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘా చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. ఇంతకు ముందే తను ధ్యానంలో చూచిన రూపురేఖలు ఆకార లక్షణాలు గల ఆ లింగాన్ని దర్శనం చూచి దీక్షిత్ సంతోషించాడు. అటు తరువాత మేఘా త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకటా? అంతులేనన్ని చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి, మీరు శ్రవణోత్పత్తులతో ఉన్నారు కనుక తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైన సాయి యొక్క కౌశలాన్ని తెలిపే మరో కథ. హేమట్ సాయి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపజేసే సాయి సచ్చరిత్రను వినిపిస్తాడు. సత్యశ్రీ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దృష్టాంత కథనం అని 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री
సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధం ఒక్కటే. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీయాత్రకు వెడుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెట్టుతారు. దమ్మిడీలకు దుగ్గానికి లెక్కలేదు. పావులాలను, ₹1 వర్షంలో కురిపిస్తారు. ఒకరిది 10, ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 అలా ఇస్తూ ఉంటారు. పండుగ పబ్బాలలోనో లేక విశేష పర్వదినాలలోనో కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాముల వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. గాయకులు గానం చేస్తారు. భట్రాజులు స్తుతి చేస్తారు. తమాషాలు గారడీ చేసేవారు సలాములు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజు అలా ఉదారంగా దాన ధర్మాలు విరివిగా చేస్తారని వారి కీర్తిని కర్ణాకర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్బలులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంతో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4. అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను సందర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. తోచినప్పుడు వారు రామదాసి సంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి ₹1, ₹1 ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ మిఠాయిలను ఇచ్చేవారు. మరోసారి రిక్తహస్తాలతోనే పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు. ఇది వాస్తవమే. ఇందులో ఏం అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీరులు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడూ వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. ఈ విషయంలో శ్రోతలను సంతృష్టిపరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం పలహారాన్ని సేవించిన తర్వాత బాబా మసీదులో ధుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చుని ఉండగా అమ్మని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమలి వెంట గబగబా వచ్చేది. అమ్మని బాబా ఒడిలో కూర్చుని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకుని, బాబా రూపాయి
రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకుని చేత్తో నిమురుతూ పొట్టకు అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు ఒత్తి పట్టుకున్న అమని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయి ఇవ్వు ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జోబు మీదే. అమ్మని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కటడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకి సైగ చేసేది. నేను మీ బాబుకి ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు పనికి మాలిందానా? ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు. కానీ ఆ కోపం పైనే. వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతుంటాయి. జోబులో చెయ్యి వేసి రూపాయిని బయటికి తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి ఠక్ మని చప్పుడు అయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం పలహార సమయాన జరిగేది. అట్లే బాబా లెండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా అమ్మనికి అలాగే కోప్పడుతూ రూపాయినిచ్చేవారు. ఇలా ప్రతిరోజు అమనికి 2, జమలీకి 6, దాదా కేల్కర్కి 5, భాగ్యాకు సుందరికి చెరో 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయటం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసులలో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలన్న ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను చూచి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూచి ఆనందించే చెకోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాదురాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని కని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లవుని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలాయి. అది చూసి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ పూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు విస్మృతులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూచి ఈమె ఇంతటి ప్రేమ ఎలా కలిగింది, ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులలో జిజ్ఞాస కలిగింది. తరువాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పల దళాశ్యాముడు భక్త కామ కల్ప ధ్రువమైన భరత అగ్రజుడు సీతా మనోభిరాముడైన దశరథ రాముడు నాకు కనిపించాడు. కిరీట మండల పండితుడు, వనమాల విరాజితుడు, పీతాంబరధారి, చతుర్భుజుడైన జానకీనాథునకు కనిపించాడు. శంఖచక్రధరుడు, శ్రీవత్స లాంఛన కౌస్తుభో హోరా
లతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలా అవతారి అయిన ధనుర్ధారి జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరు వలె కనిపించిన ఇటువంటి భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడుగా కనిపించాడు. పైకి అవలీల వలె ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకి వల్లభుడు కనిపించాడు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई नमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा